కర్నూలు జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఎందరో పోటీలో ఉన్నప్పటికీ బీసీ బిడ్డ గుడిసె కృష్ణమ్మకు కర్నూలు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించింది. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో కింది స్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నాయకులను కలుపుకొని పార్టీ బలోపేతానికి స్థానిక ఎన్నికల్లో టీడీపీ బలం చూపిస్తామన్నారు. జిల్లాలో పలుచోట్ల వర్గపోరు ఉన్నప్పటికీ ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఒక తాటిపైకి తెచ్చి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామంటున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో మా కర్నూలు జిల్లా కరెస్పాండెంట్ కుమారస్వామి ఫేస్ టు ఫేస్. ఫస్ట్ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా టీడీపీ కర్నూలు నుంచి ఇన్ఛార్జిగా ప్రమాణ స్వీకారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు, వాళ్ళతో వివరాలు పూర్తి తెలుసు. మేడం, తొలి మహిళగా ఇక్కడ కర్నూలు జిల్లాలో అధ్యక్షురాలుగా పదవి ఎన్నుకున్నారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఉంది. ఈ పదవి రావడానికి నన్ను వెన్నంటి ప్రోత్సహించినటువంటి నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా లోకేష్ అన్న గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పల్లా శ్రీనివాసన్న గారికి, నిమ్మల రామానాయుడు గారికి, మన టీజీ భరతన్న గారికి, మీనాక్షి అన్న గారికి, జయనేశ్వర్ రెడ్డి గారికి, మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి అన్న గారికి, వైకుంఠం జ్యోతి గారికి, ఎమ్మెల్సీ బిటినాయుడు అన్న గారికి, దస్తగిరి గారికి, ఎంపీ నాగరాజ్ అన్న గారికి, అందరికి, విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి, కేఈ శాంబాబు అన్న గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో ఈ రోజు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు తప్పకుండా నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి ఈ కర్నూలు జిల్లాలోన మొట్టమొదటి మహిళగా నాకు అవకాశం రావడం చాలా హ్యాపీ. కాబట్టి డెఫినెట్ గా నాకు ఈ 22 సంవత్సరాల అనుభవం కలిసి వస్తుంది. నేను 2004లో ఎమ్మెల్యేగా చేపట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాను, సీనియర్ గా గుర్తించారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసం, పార్టీలో మరింతగా కార్యకర్తల సంక్షేమం కోసం పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నారా లోకేష్ అన్న ఒక నినాదం తీసుకొచ్చారు. ఏ పార్టీకైనా, దేశంలో ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది రాళ్ళు వంటి వాళ్ళు బాగుంటేనే పార్టీ బాగుంటుంది. కాబట్టి కార్యకర్తే అధినేత, ఇది నినాదం. ఖచ్చితంగా ఈ నినాదాన్ని చిన్న కార్యకర్త వరకు తీసుకెళ్లి వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళు పార్టీకి అండదండలు ఉండడానికి, పార్టీ మరింత అభివృద్ధి దిశలో పయనం చేయడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తాను. తొలిగా మీరు అధ్యక్షురాలు అయినాక కర్నూలు జిల్లాకి జనాలకి ఏం చేయదలుచుకున్నారు? తప్పకుండా ఏవైతే మా ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే పథకాలు తీసుకెళ్తుందో అవన్నీ కూడా మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల ద్వారా ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం. ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మేము ఉండి వాటిని అనుసంధానం చేయడమే మా లక్ష్యము. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా వాళ్ళల్లోకి చేరే విధంగా మేము మా వంతుగా ప్రయత్నం చేస్తాం. అప్పుడే కదా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు. కొంతమంది ప్రజలు ఇప్పుడు లేడీస్ ఉంటారు, వాళ్ళు ఎక్కువగా టీవీలు కూడా అంత న్యూస్ అంతగా చూడరు. బట్ వాళ్ళల్లోకి నిరంతరంగా మాకు ఎట్లంటే బూత్ ఇన్ఛార్జ్ నుంచి ఉన్నారు. బూత్ ఇన్ఛార్జ్ అంటే ఆ బూత్ లోనే ఎన్ని వేల ఓట్లు ఉంటాయి. సపోజ్ ఒక బూత్ లో 1200, ఇంకో బూత్ లో 900, ఇంకో బూత్ లో 1500 అట్లా ఉంటాయి. వాళ్ళకందరికీ ఆ బూత్ ఇన్ఛార్జ్ కోఆర్డినేట్ చేసుకుంటాడు. ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి ఇళ్లలోకి తీసుకెళ్లే విధంగా మేము చేస్తాం. కాబట్టి అప్పుడు పార్టీ మరింతగా ఉంటది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టారు, మా కోసమే కదా అనేది ప్రజలకు చేరే విధంగా చేస్తాం. టీడీపీ అధ్యక్షురాలుగా చాలా మంది పోటీగా ఉన్నారు, ఆ పోటీ ప్రపంచంలో మీరు దక్కించుకున్నారు. అయినా టీడీపీ దాంట్లో కొంత అక్కడక్కడ కొన్ని ఇది మనస్ఫూర్తులు ఉన్నాయి, దాన్ని మీరు ఎలా చేస్తారు? మా పార్టీ ఒక కుటుంబం, చాలా పెద్ద కుటుంబం. చిన్న కుటుంబంలోనే ఎన్నో సమస్యలు ఉంటాయి, బట్ మాది చాలా పెద్ద కుటుంబం కాబట్టి 100% చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఇప్పటికే ఆల్మోస్ట్ అందరినీ కలిశాను. మినిస్టర్ని కలిశాను, నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిశాను, ఇన్ఛార్జీలను కలిశాను, కొంతమంది చైర్మన్లు కలిశాను, అందరినీ, ఎంపీ గారిని ఈరోజు మార్నింగ్ కలిశాను, అందరినీ కలిశాను. అందరి సహకారంతో ఇక్కడ ఒక మహిళ మేం చేస్తుందిలే అనేది వాళ్ళకు కూడా ఎప్పటిలే నేను కలిసిన తర్వాత నాకు కూడా అనిపించింది, ఎంత ప్రేమ అభిమానాలు నా పైన ఉన్నాయా అన్న వాళ్ళకి అని. అంటే నేను చాలా సీనియర్ మోస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా నన్ను చాలా గౌరవంగా ఒక తమ ఇంటి ఆడపడుచుగా నన్ను భావిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మా నాగరాజ్ అన్న అయితేనేమి, జనరల్ సెక్రటరీ, మేము మా ఇద్దరం కూడా అందరి సహకారంతోన జిల్లాలోన పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా, పార్టీ మరింతగా బలపడే విధంగా మేము కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తాం.
మేడం 25 గుడ్ బై డిసెంబర్ చెప్పి 31st వస్తున్నారు. జనాలకు ఏం సందర్భంగా చెప్తున్నారు? అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 2025లో మనకు తీపి గుర్తులున్నాయి, చేదు గుర్తులున్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి 2026లోన ప్రతి ఒక్కరం కూడా చాలా సంతోషంగా మంచిగా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరికీ కూడా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఈ సంవత్సరం ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు గుడిసె ఆదికృష్ణమ్మ. నేను కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు. అయితే ఈ 25కి గుడ్ బై చెప్పు 26కి నూతన సందర్భంగా వాళ్ళకి ప్రజలకు అందరికీ నూతన శుభాకాంక్షలు చెప్పింది గుడిసె శివమ్మ. మీ కుమార్, కర్నూలు జెడ్ టీవీ.